Dear students, ఈ వీడియోలో మనము థర్డ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ చాప్టర్లోని 1 మార్క్ క్వశ్చన్స్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎమాంగ్ ద ఆల్కలీ మెటల్స్ ద మెటల్ విత్ ద హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ అన్నారు. ఎమాంగ్ ద ఆల్కలీ మెటల్స్ ద మెటల్ విత్ ద హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అన్నారు. అంటే అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ దేనికి ఉంటుంది అన్నారు. ఫస్ట్ చూడండి, ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటారు. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫ్రాన్షియం ఇస్ ఎ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. వీటిని ఏమంటారు? ఆల్కలీ మెటల్స్ అంటారు. ఈ ఆల్కలీ మెటల్స్లో లిథియం అటామిక్ సైజు చిన్నగా ఉంటుంది, స్మాల్ సైజ్ ఉంటుంది. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. పైనుండి కిందికి వచ్చే కొలది అటామిక్ రేడియస్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. సో లిథియం సైజ్ చిన్నదిగా ఉంటుంది, ఫ్రాన్షియం సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. సో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ అయోనైజేషన్ ఎనర్జీ అనేది అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు atomic radius. When atomic radius increases, ionization enthalpy decreases. When atomic radius decreases, ionization enthalpy increases. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. సో అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది, అటామిక్ రేడియస్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు మనకి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అడిగారు, అంటే అన్నిటికంటే స్మాలెస్ట్ ఆటమ్ తీసుకోవాలి. సో అన్నిటికంటే చిన్నది ఏది? లిథియం. కాబట్టి లిథియం అన్నిటికంటే ఎక్కువ ఆల్కలీ మెటల్స్లో అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్ ఏది? లిథియం. Li. Among the alkali metals, the metal with the highest ionization enthalpy is lithium. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూట్రల్ ఆక్సైడ్స్. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూట్రల్ ఆక్సైడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్కి ఎగ్జాంపుల్స్ NO, N2O, CO. NO, N2O, CO. న్యూట్రల్ ఆక్సైడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటే మామూలుగా ఆక్సైడ్స్కి ఎసిడిక్ నేచర్ అయినా ఉండొచ్చు, బేసిక్ నేచర్ అయినా ఉండొచ్చు, లేదా ఎలాంటి నేచర్ లేకుండా మనకి న్యూట్రల్గా ఉంటే వాటిని న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటారు. వీటికి ఎసిడిక్ నేచర్ ఉండదు, బేసిక్ నేచర్ ఉండదు. అలాంటి వాటిని ఏమంటారు? న్యూట్రల్ ఆక్సైడ్స్. ఈ న్యూట్రల్ ఆక్సైడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? NO. NO అంటే నైట్రిక్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్. N2O అంటే నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. CO అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ న్యూట్రల్ ఆక్సైడ్స్. ఇక్కడ N2O అనేది నైట్రస్ ఆక్సైడ్. దీన్నే మనం లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. నవ్వును పుట్టించే వాయువు లాఫింగ్ గ్యాస్ ఏది? నైట్రస్ ఆక్సైడ్. దాని యొక్క ఫార్ములా ఏంటి? N2O. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. బెరీలియం మోర్ క్లోజ్లీ రిసెంబల్స్ విత్. మోర్ క్లోజ్లీ రిసెంబల్స్ విత్ అంటే దేనితో ఎక్కువ పోలికలను కలిగి ఉంటుంది అన్నారు. బెరీలియంకి ఏ ఎలిమెంట్తో ఎక్కువ రిసెంబల్స్ పోలికలు ఉంటాయని అడిగారు. ఇక్కడ చూడండి, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం? సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇక్కడ థర్డ్ పీరియడ్లోని నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్తో, సెకండ్ గ్రూప్లోని ఒక గ్రూప్ ఎలిమెంట్ థర్డ్ గ్రూప్లోని దాని నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్తో సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. డయాగోనల్గా వాటి రిలేషన్ ఉంటుంది. అందుకే దీన్ని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. డయాగోనల్ రిలేషన్షిప్. సెకండ్ పీరియడ్లోని ఒక గ్రూప్కి చెందిన ఎలిమెంట్ థర్డ్ పీరియడ్లోని దాని తర్వాత గ్రూప్కి చెందిన ఎలిమెంట్తో సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. అంటే లిథియం, మెగ్నీషియంకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ బెరీలియం అండ్ అల్యూమినియం హ్యావింగ్ సిమిలర్ ప్రాపర్టీస్, అండ్ బోరాన్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ సిలికాన్. లిథియంకి, మెగ్నీషియంకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి,
బెరీలియం అల్యూమినియం సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, బోరాన్ సిలికాన్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిని. అండ్ దీనిని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. ఇది ఓన్లీ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్కి మాత్రమే వర్తిస్తుంది, అది కూడా ఫోర్త్ గ్రూప్ వరకే వర్తిస్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, బెరీలియం మోర్ క్లోజ్లీ రిసెంబుల్స్ విత్ అన్నారు. అంటే బెరీలియం దేనితో సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, అల్యూమినియంతో. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, అల్యూమినియం. ఆన్సర్ ఏంటి, అల్యూమినియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆన్ పౌలిన్ స్కేల్ ఈజ్. ద ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, అన్నిటికంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది అంటే అది ఫ్లోరిన్. అన్నిటికంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది, ఫ్లోరిన్. దాని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ విలువ ఇన్ పౌలిన్ స్కేల్లో 4.0 ఉంటుంది. అన్నిటికంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఏది, ఫ్లోరిన్. పౌలిన్ స్కేల్లో దాని వాల్యూ వచ్చేసి ఎంత, 4.0. ఇక అన్నిటికంటే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏదంటే ఫ్రాన్షియం. దాని యొక్క విలువ 0.7 ఉంటుంది. 0.7 ఇన్ పౌలిన్ స్కేల్ ఫ్రాన్షియం ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఇస్ 0.7. ఇది లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇస్ ఫ్రాన్షియం. Highest electronegative element is fluorine. Okay, next question. In an atom, the decrease in the attraction between nucleus and outermost electrons by the core electrons is called అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక న్యూక్లియస్ తీసుకుందాం. ఇవన్నీ కూడా షెల్స్. ఈ షెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఇది అవుటర్ షెల్ ఎలక్ట్రాన్, ఇక్కడ న్యూక్లియస్. న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్లని అట్రాక్ట్ చేస్తుంది. సో న్యూక్లియస్ ఈ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ లైక్ ఏ స్క్రీన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. ఎలా ఉన్నాయంటే ఇవి స్క్రీన్స్ లాగా ఉన్నాయి, అడ్డుగోడల్లాగా ఉన్నాయి. వేటి మధ్యన అడ్డుగోడల్లాగా ఉన్నాయి, న్యూక్లియస్కి అవుటర్ షెల్ ఎలక్ట్రాన్కి మధ్యన ఇవి ఎలా ఉన్నాయి, అడ్డుగోడల్లాగా, స్క్రీన్స్ లాగా ఉన్నాయి. So nucleus attract the outer shell electrons, but inner shell electrons are like a screens between the nucleus and outer shell electrons. They reduces the effect of nucleus on outer shell electrons. ఇవి ఏం చేస్తాయి, న్యూక్లియస్ యొక్క ప్రభావాన్ని అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ల పైన తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవి అడ్డంగా ఉన్నాయి కదా, కాబట్టి ఇవి ఏం చేస్తున్నాయి, న్యూక్లియస్ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్ని అది అట్రాక్ట్ చేయకుండా దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. దానినే మనం షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ రెడ్యూసెస్ ద effect of nucleus on outer shell electrons. This is called shielding effect or screening effect. ఈ లోపల ఉన్న ఎలక్ట్రాన్ అంటే ఏమన్నారు ఇక్కడ, కోర్ ఎలక్ట్రాన్స్. ఈ కోర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్స్ని అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ పైన తగ్గిస్తాయి. దాన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బిట్లోని 1 మార్క్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ మెండలీవ్స్ పీరియాడిక్ లా అన్నారు. స్టేట్ మెండలీవ్స్ పీరియాడిక్ లా. మెండలీవ్స్ పీరియాడిక్ లా ప్రకారం మెండలీవ్స్ ఏం చేశాడంటే అటామిక్ వెయిట్స్ని ఆధారంగా చేసుకుని ఈ పీరియాడిక్ లాని రూపొందించాడు. సో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అనేవి దేనిని బట్టి మారుతూ ఉంటాయంట, అటామిక్ వెయిట్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ వెయిట్స్. అటామిక్ వెయిట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. దీన్ని మెండలీవ్స్ పీరియాడిక్ లా అంటారు. అదే మోస్లెస్ పీరియాడిక్ లా. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ మోస్లెస్ మోడ్రన్ పీరియాడిక్ లా. ఇది సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ అటామిక్ వెయిట్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏం తీసుకుంటారంటే అటామిక్ నంబర్స్. సో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్. మెండలీవ్స్ పీరియాడిక్ లాలో దేన్ని ఆధారంగా చేసుకున్నాడు, అటామిక్ వెయిట్స్ని. మరి మోస్ట్లీ అటామిక్ నంబర్స్ని ఆధారంగా చేసుకుని పీరియాడిక్ లాని రూపొందించారు. సో ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అన్నారు. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ వచ్చేసి ఫ్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్ ఏంటి? క్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉన్న ఎలిమెంట్ ఫ్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువగా ఉన్న ఎలిమెంట్ ఏది? క్లోరిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఎ డయాగోనల్ రిలేషన్షిప్? వాట్ ఈస్ ఏ డయాగోనల్ రిలేషన్షిప్? ఇక్కడ చూడండి, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ డయాగోనల్లీ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఈ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ డయాగోనల్లీ ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్ విత్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. ఇక్కడ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ ఏంది, ఇది థర్డ్ పీరియడ్. ఇవి ఎలా ఉన్నాయి? డయాగోనల్గా ఉన్నాయి. ఈ డయాగోనల్గా ఉన్న ఎలిమెంట్స్ అనేవి సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటే దానిని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ diagonally exhibit similar properties with third period elements. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ డయాగోనల్ గా ఉన్నటువంటి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ తో సిమిలర్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. అంటే లిథియం మెగ్నీషియం సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, బెరీలియం అల్యూమినియం సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, బోరాన్ సిలికాన్ అనేవి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్నే డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ యాన్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్? వాట్ ఈస్ యాన్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అన్నారు. ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ ఉంటే దాన్ని ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటారు. ఆక్సైడ్స్కి కొన్నింటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, వాటిని ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటారు. బేసిక్ నేచర్ ఉంటే బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. ఎలాంటి నేచర్ లేకపోతే దాన్ని న్యూట్రల్ ఆక్సైడ్, ఇంతకుముందు చూసాం మనం, న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటారు. ఒకవేళ ఎసిడిక్ నేచర్ మరియు బేసిక్ నేచర్ రెండూ కూడా ఉంటే వాటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ద ఆక్సైడ్స్ విచ్ హ్యావ్ ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఎగ్జాంపుల్ ఏంటి? Al2O3 అల్యూమినా, లేదంటే అల్యూమినియం ఆక్సైడ్ Al2O. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అన్నారు. వాట్ ఈస్ ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్? Atoms and ions which contain the same number of electrons are called isoelectronic series. అంటే ఏం లేదండి, సింపుల్. ఇక్కడ చూడండి, అల్యూమినియం +3. వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ అల్యూమినియం? 13 అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి +3 అంటే దాని అర్థం 3 ఎలక్ట్రాన్స్ని అది లాస్ అయిందని అర్థం. +3 అంటే అది 3 ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13 కాబట్టి దాంట్లో 13 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఇస్ 12 అంటే ఇట్ మస్ట్ బి కంటైన్స్ 12 ఎలక్ట్రాన్స్. బట్ +2 మీన్స్ అది 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్. Na+ సోడియం 11 ఎలక్ట్రాన్స్ నుంచి 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, అంటే ఎన్ని ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్. F అంటే ఫ్లోరిన్ ఏంటి? అటామిక్ నెంబర్ 9, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 9. బట్ మైనస్ అంటే 1 ఎలక్ట్రాన్ అది తీసుకుంది, 9 ఎలక్ట్రాన్స్ని అది 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసింది, అంటే దాంట్లో ఎన్ని ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. O-2 అంటే ఆక్సిజన్ 8, అటామిక్ నెంబర్ 8, దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది, -2 అంటే 2 ఎలక్ట్రాన్లను తీసుకుంది, 8 + 2 అంటే 10 ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ 7 + 3 అంటే 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ప్లస్ అంటే ఎలక్ట్రాన్లను లాస్ అయింది అని అర్థం. వీటిని క్యాటయాన్స్ అంటారు. క్యాటయాన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఎలక్ట్రాన్లను లాస్ అయినప్పుడు క్యాటయాన్స్ వస్తాయి. మైనస్ అంటే యానియాన్స్ ఎప్పుడు వస్తాయి? ఎలక్ట్రాన్లను తీసుకున్నప్పుడు, గెయిన్ చేసినప్పుడు యానియాన్స్ వస్తాయి. ఎఫ్ అంటే ఫ్లోరిన్ 1 ఎలక్ట్రాన్ తీసుకుంది, ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు తీసుకుంది, నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్ తీసుకుంది. మరి ఇక్కడ అల్యూమినియం 3 ఎలక్ట్రాన్ లాస్ అయింది, మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇక్కడ సోడియం 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఆ విధంగా ఇక్కడ ఈ అయాన్స్ అన్నీ కూడా 10 ఎలక్ట్రాన్స్నే కలిగి ఉన్నాయి. ఆ విధంగా సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ సిరీస్ని ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటే ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, విచ్ మస్ట్ బి కంటైన్ సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారు.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్? వాట్ ఆర్ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్టర్ యురేనియం. యురేనియం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి, పీరియాడిక్ టేబుల్ చూడండి. పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ థోరియం, ప్రొటెక్టీనియం, యురేనియం. యురేనియం తర్వాత నెప్టూనియం, ప్లూటోనియం, అమెరిషియం, క్యూరియం, బెర్కిలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నొబేలియం, లారెన్షియం. ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ అంటే ఆఫ్టర్ యురేనియం, ఈ యురేనియం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? యురేనియం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. యురేనియం అటామిక్ నెంబర్ ఎంత? 92. 92 తర్వాత 93 నుంచి అన్నిటిని ఏమంటారు? ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫిఫ్త్ పీరియడ్? వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫిఫ్త్ పీరియడ్ అన్నాడు. ఇక్కడ పీరియాడిక్ టేబుల్ చూడండి. పీరియాడిక్ టేబుల్లో ఈ అడ్డు వరుసలు ఏవైతే ఉన్నాయో హారిజంటల్ కాలమ్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం పీరియడ్స్ అంటారు. వర్టికల్ కాలమ్ ఆఫ్ ఎలిమెంట్స్ నిలువు వరుసల్ని ఏమంటారంటే నిలువు వరుసల్ని గ్రూప్స్ అంటారు. అడ్డు వరుసల్ని పీరియడ్స్ అంటారు. ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్. ఫిఫ్త్ పీరియడ్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? రుబీడియం. ఇది ఫిఫ్త్ పీరియడ్. ఈ అడ్డు వరుసని ఏమంటారు? ఫిఫ్త్ పీరియడ్. రుబీడియం ఇవన్నిటిని ఏమంటారు? ఫిఫ్త్ పీరియడ్. ఫిఫ్త్ పీరియడ్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? రుబీడియం. కాబట్టి ఆన్సర్ ఏంటి? రుబీడియం. రుబీడియం సింబల్ ఏంటి? ఆర్బి. వాట్ ఈస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫిఫ్త్ పీరియడ్ అంటే 5వ అడ్డు వరుసలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. ఏంటి? రుబీడియం. రుబీడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 37. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నా ఒకటే. వాటికి యూనిట్స్ ఏంటంటే కిలో జౌల్ పర్ మోల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ విచ్ గ్రూప్ వ్యాలెన్సీ అండ్ గ్రూప్ నంబర్ హ్యాస్ నో రిలేషన్ అన్నారు. వ్యాలెన్సీ అంటే అది ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది. నంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై దట్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్సీ. అది మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది, దాన్ని వ్యాలెన్సీ అంటారు. జనరల్గా వ్యాలెన్సీ అనేది గ్రూప్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. గ్రూప్ నెంబర్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 1, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 2, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీ 3. ఆ విధంగా వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్. బట్ 0 గ్రూప్ లేదా 18th గ్రూప్కి వచ్చేసరికి వ్యాలెన్సీకి గ్రూప్ నెంబర్కి రిలేషనే ఉండదు. ఎక్కువగా ఇవి 0 గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ అవ్వకుండా ఇన్నర్ట్గా ఉంటాయి. సో వ్యాలెన్సీ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ గ్రూప్ నెంబర్. థ్యాంక్ యూ.